ద వెండిగో. నీ వల్ల ఏంటి బిట్టు? ఏమో విజయ్, అదేదో మాన్స్టార్ లా ఉంది విజయ్. వెంటనే వెళ్ళిపోదాం పదా. జాక్, అడవిలో ఏదో మాన్స్టర్ లా ఉంది. అది రాగానే స్నో పడడం స్టార్ట్ అయింది. దాని పేరు వెండిగో. ఒక వింటర్ సీజన్ లో అల్గోక్వైన్ ట్రైబ్ కు చెందిన కైమన్ అనే అతను వేటకు వెళ్ళాడు. తీవ్రమైన మంచు ఉండడం వల్ల అతనికి ఏమీ దొరకలేదు. ఆకలికి తట్టుకోలేక కైమన్ అతని మిత్రుణ్ణి చంపి తన మాంసాన్ని తిన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు అతన్ని చంపేశారు. కానీ వాడి ఆత్మ ఒక మాన్స్టర్ లాగా మారి ఆ ట్రైబ్ లో ప్రజలందరినీ చంపేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. విజయ్, ఆ వెండిగోని ఎలాగైనా ఆపాలి, లేదా మన టౌన్ కి ప్రమాదం. విజయ్, ఈ నిప్పు నీతో ఉన్నంత వరకు అది నిన్నేం చేయలేదు. ఈ ప్రిజన్ లో వెండిగోని సీల్ చేయి. అలాగే జాక్. బిటు, పద వెళ్దాం. విజయ్, అది వచ్చేసింది. మనం దాన్ని బంధించేసాం. ద డెత్ కాయిన్. విజయ్, పైనుంచి ఏదో పడుతుంది చూడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. ఇక్కడే ఉన్నామంటే మన ఇద్దరము చచ్చిపోతాము. ఏం మాట్లాడుతున్నావు బిట్టు? విజయ్, అది నార్మల్ కాయిన్ కాదు, డెత్ కాయిన్. దానివల్ల ఎంతో మంది ప్రాణాలు పోయాయి. అది ఇప్పుడు మన దగ్గరకు వచ్చిందంటే దానికి అర్థం ఇప్పుడు చావు మనల్ని వెంటాడుతుంది. అలాంటివంతా ఏం జరగదులే బిట్టు. ఇప్పటికైనా నా మాట నమ్ము విజయ్. మన చుట్టూ మృత్యువు తిరుగుతుంది. బిట్టు, మనం బ్రతకాలంటే ఏం చేయాలి? మనం బ్రతకాలంటే వేరే మనిషిని చంపాలి. అప్పుడు వాళ్ళకున్న ఆయుష్ మనకి వస్తుంది. వాంటెడ్ క్రిమినల్ స్పీడ్ ఉన్నాడు కదా, వాడిని చంపేద్దాం. అలాగే. ఏంటి తమ్ముడు ఇలా వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? అన్నా, మేము నిన్ను చంపేబోతున్నామన్నా. విజయ్, అటాక్! విజయ్, ఆ కాయిన్ ఇంకా పాడే. అలాగే. ద హలో హూస్. విజయ్, మెక్సికోలో దెయ్యం గుర్రాలు మనుషుల్ని చంపి వాళ్ళ రక్తాన్ని తాగుతున్నాయంట. జాక్, అసలు ఆ దెయ్యం గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి కథ ఏంటో నీ శక్తిని ఉపయోగించి మాకు చెప్పు. 40 years క్రితం మెక్సికోలో కియో అనే ఒక దొంగ ఉండేవాడు. అతని దగ్గర థియాగో, యాంటోనీ అనే 2 హార్సెస్ ఉండేవి. ఒకరోజు కియో శపించబడ్డ గుహలోకి వెళ్లి బంగారాన్ని దొంగతనం చేశాడు. ఆ శాపం వల్ల అతని దగ్గరున్న గుర్రాలు 2 దెయ్యాలుగా మారి అతన్ని చంపేశాడు. అప్పటి నుంచి వాటి ఆకలి తీర్చుకోవడం కోసం మనుషుల్ని చంపి వాళ్ళ రక్తాన్ని తాగుతున్నాయి. జాక్, ప్రజల్ని కాపాడి ఆ గుర్రాన్ని తిరిగి నార్మల్ గా మార్చాలంటే మనం ఏం చేయాలి? ఆ గుహలో ఉన్న బంగారాన్ని కాల్చి బూడిద చేయండి. అలాగే జాక్. బిట్టు, పద వెళ్దాం. అలాగే బాయ్. కాకా, నువ్వు కూడా మాతో పాటు రా. Bienvenido Mexico. Hey hey. హే బ్రో. ఏంటి బ్రో? ఆ శపించబడ్డ గుహ ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు, కానీ నేను మీకు హెల్ప్ చేయలేను. నువ్వు కనుక మాకు దారి చూపిలేదంటే మేమే నిన్ను చంపేస్తాం. నన్నేం చేయకండి, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. బిట్టు, ఏదో ఒకటి చేసి ఆ గుర్రాలు మన దగ్గర రాకుండా డైవర్ట్ చేయి. అలాగే బాయ్. తాకా, ఇచ్చామే. Later.
సతానిక్ డాల్. విజయ్ ఇది ఒకసారి చూడు. ఏంటి బిట్టు? మిస్టర్ స్మిత్ ఫ్యామిలీని దయ్యం చంపేసిందంట. ఈ పేపర్ చూడు. 47 Devon Street, the Smith family members were found lifeless inside their home late last night. ఆ దయ్యం ఒక బొమ్మ అంట విజయ్. జాక్, అసలు ఆ బొమ్మలోకి దెయ్యం ఎలా వచ్చింది? అది 17th సెంచరీ ఇంగ్లాండ్ లో ఎల్విరా అనే ఒక మాంత్రికురాలు ఉండేది. తను డీమన్ పవర్స్ దక్కించుకోవడం కోసం సాతాన్ కు హ్యూమన్ హెడ్స్ ని బలిస్తూ ఉండేది. ఆ తలలన్నిటినీ ఒక చెట్టుకి కట్టింది. అది చూసిన ఊరి వాళ్ళు కింగ్ రాబర్ట్ కి ఎల్విరా గురించి చెప్పారు. అది విన్న అతను తన సోల్జర్స్ ని పంపించి ఎల్విరాని చంపించాడు. కానీ ఎల్విరా ఆత్మ ఒక బొమ్మలోకి ప్రవేశించి ఆ ఊరి వాళ్ళని చంపడం మొదలుపెట్టింది. ఇది చూసి కింగ్ రాబర్ట్ ఒక మాంక్ ని పిలిపించాడు. ఆ మాంక్ ఆత్మ ఉన్న ఆ బొమ్మని తన డార్క్ ఆర్ట్ యూజ్ చేసి సీల్ చేశాడు. మరి ఆ సీల్ నుంచి తప్పించుకొని డెవిన్ స్ట్రీట్ లోకి ఎలా వచ్చింది జాక్? మిస్టర్ స్మిత్ ఫ్యామిలీ ఇంగ్లాండ్ టూర్ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళ పాప తెలియకుండా సీల్ బ్రేక్ చేసి ఆ బొమ్మని తీసుకుంది. అందుకే వాళ్ళందరూ చచ్చారు. జాక్ ఆ బొమ్మని తిరిగి సీల్ చేయడం ఎలా? విజయ్, నువ్వు కూడా డార్క్ ఆర్ట్ యూజ్ చేసి ఈ స్పైక్ తో ఆ బొమ్మని సీల్ చేయి. అలాగే జాక్. బిటు, పద వెళ్దాం. ఈ ఇల్లేంట్రా బాబు ఇలా ఉంది? అది ఎవరు నీడా? I'll rip your head from your shoulders. సావే దంగమొండ, నన్నే భయపెట్టావు. హలో బ్లూ ట్రైనింగ్. మన ప్రపంచంలో మాన్స్టర్స్ ఎక్కువైపోయినాయి విజయ్. అవును బిట్టు, ఈవిల్ ఫోర్స్ తో ఫైట్ చేయడానికి మనకు కూడా సూపర్ పవర్స్ ఉండాలి. అలాగైతే మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను. హాయ్ గాయ్స్. జాక్, ఎవరితను? దాని పేరు సతోరు, ఎస్ ర్యాంక్ డెవిల్ హంటర్. ఆహా, వావ్, నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాడు. విజయ్, రేపటి నుంచి మన ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. అలాగే సెన్సై. ఇప్పటి వరకు నువ్వు ఫైట్ చేసి ఆపిన డీమన్స్ అన్ని బి ర్యాంక్, వాటిని సీల్ చేసి ఆపొచ్చు. కానీ ఏ అండ్ ఎస్ ర్యాంక్ డీమన్స్ ని నువ్వు సీల్ చేసి ఆపలేవు. వాటిని పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలి. కానీ ఎలాగా? హలో బ్లూ, ఇది ఒక మినీ బ్లాక్ హోల్ లాంటిది. డీమన్స్ ని అబ్జర్వ్ చేసుకొని డిస్ట్రాయ్ చేస్తుంది. హలో రెడ్, ఇది ఒక ఎక్స్ప్లోజన్ లాంటిది. ఎలాంటి స్ట్రాంగ్ డీమన్ అయినా దీని హ్యూజ్ ఫోర్స్ ని తట్టుకోలేదు. ఈ బుక్ ని చదివి ఈ రెండు పవర్స్ ని ప్రాక్టీస్ చేయి విజయ్. అలాగే సెన్సై. హలో బ్లూ, అబ్జర్వ్. విజయ్ చెప్పిటు. కార్నివల్ దగ్గర దయ్యం ఉందంట. జాక్ నేను తీసుకొని రమ్మన్నాడు. అలాగే. క్యాప్రియో ద డీమన్. మన టౌన్ కి కొత్త డీమన్ ఒకటి వచ్చింది విజయ్. అది ఇప్పుడు కార్నివల్ దగ్గర ఉంది. ఆ డీమన్ కార్నివల్ కి ఎందుకు వచ్చింది జాక్? అది ఒక మెజిషియన్ స్పిరిట్. వాడి పేరు క్యాప్రియో. తన మ్యాజిక్ సోలో చేసుకొని చనిపోయాడు. అతను ఎందుకు చనిపోయాడు జాక్? క్యాప్రియోకి ఒక కూతురు ఉండేది. తనకి బ్రెయిన్ ట్యూమర్. తన కూతురు ట్రీట్మెంట్ కోసం అతను ఒక మ్యాజిక్ షో నడుపుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక కార్నివల్ ని స్టార్ట్ చేశారు. జనమంతా మ్యాజిక్ షోకి రావడం మానేసి కార్నివల్ కి వెళ్ళేవారు. వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో తన కూతురికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేక ఆమెను కోల్పోయాడు. వీటన్నిటికీ కారణం కార్నివలే అని వాళ్ళపైన కోపంతో చేసుకొని ఒక డీమన్ లా మారాడు. ఆ కార్నివల్ షోకి వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేశాడు. ఆ డీమన్ ని నేను అంతం చేస్తాను. జాగ్రత్త విజయ్, వాడు ఏ ర్యాంక్ డీమన్. బిటు, పద వెళ్దాం. ఇక్కడున్న వాళ్ళందరూ చనిపోయినట్టున్నారు విజయ్. ఈ ప్లేస్ లో డీమన్ వాసన ఎక్కువగా వస్తుంది. ఆ డీమన్ ఇక్కడే ఉండాలి.
వాటి వల్ల నీకేమైనా అయిందా విజయ్? ఇవి నిజమైన దయ్యాలు కాదు బిట్టు, ఇది క్యాప్రియా మాయా. I will break your spine to pieces and throw you to the vultures. వాడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. మన పవర్ చూపి విజయ్. హలో బ్లూ, అబ్జర్వ్. డ్యూరికో ఫ్రమ్ ద హెల్. జాక్, పశువులన్నిటినీ ఏదో రాక్షసి జంతువు చంపేసింది. మీరే నాకు సహాయం చేయాలి. అలాగే పద వెళ్దాం. ఇది జంతువు చేసిన పని కాదు, ఏదో మాన్స్టర్ లా ఉంది. ఆ మాన్స్టర్ వాసన ఇటువైపుగా వస్తుంది. నాతో పాటు రా జాక్. ఇక్కడ ఉండడం ప్రమాదం, వెళ్ళిపోదాం పదా. అలాగే. ఆ మాన్స్టర్ మన ఊరి మొత్తాన్ని తినేసేలా ఉంది. ఇప్పుడు ఎలా జాక్? నువ్వు వెంటనే సతోరు ట్రైనింగ్ ప్లేస్ కి వెళ్ళి విజయ్ ని తీసుకొని రా. అలాగే జాక్. ఈ పవర్ అద్దిరిపోయింది. విజయ్ చెప్పిట్టు. అడవిలో ఒక భయంకరమైన డీమన్ ఉంది విజయ్. అది మన ఊర్లో ఉన్న జంతువులన్నిటినీ తినేస్తుంది. జాక్ ఇప్పుడు అడవిలోనే ఉన్నాడు. త్వరగా వెళ్దాం పద. అలాగే. జాక్, అసలు ఆ డీమన్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని పేరు డ్యూరికో. పాతాళ లోకంలో హేడెస్ దగ్గర బానిసలా పనిచేస్తూ ఉండేవాడు. ఇప్పుడు మన భూమికి వచ్చాడు. ఈ భూమిపై ప్రతి జీవిని తిని నా 1000 ఏళ్ల ఆకలిని తీర్చుకుంటా. వాణ్ణి అంతం చేయి విజయ్, లేదా మన ఊరి మొత్తాన్ని తినేస్తాడు. అలాగే జాక్. ఎవరు నువ్వు? నీ తలని 1000 ముక్కలు చేస్తా. హలో రెడ్, మాక్సిమం అవుట్పుట్. స్పిరిట్ ఫ్రమ్ ది క్లాక్ టవర్. జాక్, మనం ఇప్పుడు ఈ క్లాక్ టవర్ దగ్గరికి ఎందుకు వచ్చాం? రాత్రి వేళ ఈ టవర్ దగ్గర వెళ్లే వాళ్ళు ముసలి వాళ్ళలాగా మారిపోతున్నారు. ఈ టవర్ లో ఒక మాయ దాగి ఉంది బిట్టు. అదేంటో చెప్పు జాక్. ఈ క్లాక్ టవర్ లో థామస్ అనే వ్యక్తి పని చేస్తూ ఉండేవాడు. వయసు అయిపోవడంతో పనిలో నుంచి తీసేశారు. అతన్ని చూసుకోవడం భారంగా భావించిన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి వెలివేశారు. ఆ బాధతో అతను ఈ టవర్ దగ్గర కూర్చొని తీవ్రమైన మంచు వల్ల చనిపోయాడు. అప్పటి నుంచి థామస్ ఆత్మ ఈ టవర్ దగ్గర వెళ్లే వాళ్ళ ముసలి వాళ్ళలాగా మార్చేస్తుంది. మరి ఈ టవర్ నుంచి ప్రజల్ని కాపాడడం ఎలా? ఈ క్లాక్ టవర్ ని పడగొట్టాలి. మన సోల్జర్స్ ఆ పని చూసుకుంటారు. ఓకికు ఆన్ ది 9th ప్లేట్. నాకు భయంకరమైన ఒక దయ్యం కథ చెప్పు జాక్. అలాగే బిట్టు. జపాన్ లో ఉన్న హిమేజీ క్యాస్టల్ లో ఒక నీటి బావిలో నుంచి దయ్యం వచ్చి 1 2 3 అని డచ్ ప్లేట్స్ ని కౌంట్ చేస్తుంది. ఆ శబ్దం విని ఎవరైనా బావి దగ్గరికి వెళ్తే వాళ్ళని చంపి బావి లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ దయ్యం అలా ఎందుకు చేస్తుంది జాక్? ఓకిక్కు అనే ఒక అందమైన అమ్మాయి అయోమా అనబడే క్రూరమైన సమరా ఇంట్లో సర్వెంట్ గా పని చేస్తూ ఉండేది. అయోమా ఓకిక్కు అందం చూసి ఎలాగైనా అతనిని దక్కించుకోవాలనుకునేవాడు. ఆ సమరాయి ఇంట్లో అతి విలువైన 10 ప్లేట్స్ ఉండి ఓకిక్కుని వాటిని చూసుకునే పనిలో పెట్టారు. ఒక రోజు అయోమా అందులో నుంచి ఒక ప్లేట్ ని దాచిపెట్టి ఆ అమ్మాయిని పిలిచి లెక్క పెట్టమన్నాడు. అవి 9 ప్లేట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకికో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ సమరాయ్ తన దగ్గరకు వెళ్లి, నువ్వు మా విలువైన సంపదను దొంగలించావు, ఇందుకు నీకు మరణ శిక్ష పడుతుంది, లేదా నువ్వు నా ప్రేమని అంగీకరించు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అని అన్నాడు. కానీ ఓకికు అతన్ని ఒప్పుకోలేదు. కోపంతో ఉన్న అయోమా తన కత్తితో ఓకికోని చంపేసి ఆ నీటి బావిలో వేసేశాడు. పాపం ఓకికు. ఇప్పటికీ కూడా ఓకికు ఆత్మ ఆ నీటి బావి దగ్గర ప్లేట్స్ ని కౌంట్ చేస్తూ ఉంది. వామ్మో మిత్రులారా, ఇలాంటి మరిన్ని దెయ్యాల కథలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.